ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించలేదు. సో బ్రేక్ఫాస్ట్ ఎందుకు డైరెక్ట్గా లంచ్ చేసేద్దాము, ఎలాగో లేట్గానే తింటాం కదా అని చెప్పేసి పెసరపప్పు కందిపప్పుతో కలిసి పాలకూర వేసి పప్పు చేశాను. దీంట్లో స్పెషల్ ఉంది అనుకోవచ్చు. పప్పు చేసుకోవడం మా ఇంటి పక్కన ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏపీ నుంచి. వాళ్ళ అమ్మమ్మ, పక్కన ఆంటీ వాళ్ళ అమ్మమ్మ ఒకసారి హాలిడేస్కి వచ్చారనమాట. ఆ హాలిడేస్కి వస్తే ఆమె నేర్పించింది నాకు పప్పు ఎలా చేయాలి అని చెప్పేసి. అప్పుడు నేను 6th స్టాండర్డ్ ఉన్నాను అనమాట. అంతే. ఆ పప్పుని ఇప్పుడు దాకా నేను యాడ్ చేస్తాను. నా పప్పుకైతే సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇక్కడ నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వచ్చినప్పుడు కూడా నా రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వేం చేయొద్దు పప్పు చేయజాలు అని చెప్పేసి అడిగి మరీ చేయించుకొని తినేవాళ్ళు. వంటలు బాగానే చేస్తాను, నేర్చుకున్నాను ఉండే కొద్దీ. ఇంకా చికెన్, నాన్ వెజ్ కూడా చాలా బాగా చేస్తాను. కానీ ఇక్కడ ఏవి చేసినా సరే అంత టేస్టీగా అనిపించవు. మేబీ బికాజ్ ఒక ఆలు ఫ్రై తప్పించి అండ్ పప్పు అండ్ మిగతా కూరగాయలు మాత్రం దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై అలాంటివి ఏవి చేసినా సరే మన ఇండియాలో చేసేంత అది టేస్ట్ అనేది రాదు. ఎందుకో నాకు తెలియదు, మీకు కూడా అలానే ఉండాలి, జస్ట్ నాకు తెలియదు. బట్ దట్ ఈస్ హౌ ఐ ఫీల్. యా, టుడేస్ లంచ్ ఇట్స్ గోనా బీ అమేజింగ్, టేస్టీ, యమ్మీ. రైస్, మా కొత్త రైస్ కుక్కర్లో నుంచి రైస్ చేశాను. ఇది జపాన్ టెక్నాలజీలో నుంచి చేశారంట. లైక్ అన్నంలో మనం గంజి వంచకుండా చేస్తాం కదా, గంజి ఉంటేనే మంచిది. అయితే అన్నంలో ఉండే దాంట్లో ఏదైతే మినరల్స్ వాట్ ఎవర్ అవన్నీ పోకుండా చాలా వరకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఈ కొసోరి బ్రాండ్ ట్రై చేయండి. ఎందుకనంటే జపాన్ టెక్నాలజీతో చేసింది. సో రైస్ మనం చేసినా సరే సేమ్ మనము కట్టెల పొయ్యి మీద గినక ఎలా వండితే గినక ఉంటుందో అలానే ఉంటుందంట. నాకు ఏమైనా డిఫరెన్స్ అనిపించింది అని అంటే మేబీ నాట్, బికాజ్ ఏమో అంతగా అనిపించలేదు నాకు. బట్ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో.